ఆగు, ఇదొక్కటి విను. నా రేంజ్ ఏంటో నా వెనుక మాట్లాడే నక్కలకి కాదు, నాతో తలపడాలి అనుకునే శత్రువులకి నా యాటిట్యూడ్ చూస్తే అర్థమవుతుంది. మనం అందరితో పద్ధతిగా మర్యాదగా మాట్లాడుతున్నామంటే అది మన సంస్కారం అనుకోవాలి, కానీ మన చేత కానితనం అనుకుంటే దవడ పగిలిపోద్ది. ఈ రోజుల్లో మంచిగా ఉంటే చేతకాని వాడిలా చూస్తున్నారు. మన ముందు అన్నదమ్ములు అని నటిస్తూనే వెనుక గోతులు తవ్వే బ్యాచ్ చాలామంది తిరుగుతున్నారు. అలాంటి వాళ్ళకి మాటలతో కాదు, మన ఎదుగుదలతోనే గట్టిగా సమాధానం చెప్పాలి. ఎవడో ఏదో అన్నాడని నీ రేంజ్ తగ్గించుకోకు. సింహం 4 అడుగులు వెనక్కి వేసిందంటే అది భయపడి కాదు, వేటాడటానికి సరైన టైం కోసం వెయిట్ చేస్తోందని అర్థం. నా లైఫ్లో రూల్స్ నేనే రాస్తా. నా సామ్రాజ్యానికి రాజుని నేనే. నిన్ను తక్కువ అంచనా వేసిన ప్రతి ఒక్కడు రేపు నువ్వు గెలిచి స్టేజ్ మీద నిలబడినప్పుడు కింద నిలబడి చప్పట్లు కొట్టాలి. అలా నీ రేంజ్ మార్చుకో. ఒంటరిగా వచ్చావు, ఒంటరిగానే పోరాడు. గెలిచాక వచ్చే కిక్కే వేరుగా ఉంటుంది. గుర్తుపెట్టుకో మిత్రమా, మన సైలెన్స్ని బలహీనత అనుకుంటే వాడికే నష్టం. బరిలోకి దిగాక ఆటైనా వేటైనా మనకు నచ్చినట్టే ఉంటుంది. నీ లైఫ్లో కూడా ఇదే రేంజ్ యాటిట్యూడ్ ఉంటే కామెంట్ బాక్స్లో నీ పవర్ఫుల్ యాటిట్యూడ్ని ఒక లైన్లో రాసేయి. చూద్దాం ఎవరి డైలాగ్ గట్టిగా ఉందో.